హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అయితే మీకు బెంగుళూరులో కొన్ని ప్లేసెస్ చూపించబోతున్నాను. ఒకటేమో శివుని టెంపుల్, ఇంకొకటొచ్చేసి ఈ లాల్‌బాగ్, ఇంకొకటొచ్చేసి బెంగుళూరు ప్యాలెస్ చూపించబోతున్నానండి. మేము వెళ్ళేదైతే వీకెండ్‌లో కాదండి, వీక్ డేస్‌లో వెళ్తున్నాము. అది కూడా ట్యూస్‌డే వెళ్తున్నాను. ఆ రోజైతే నాకు స్కూల్ ఉన్నింది, మా లక్కీకి స్కూల్ ఉన్నింది. మేమిద్దరము లీవ్ పెట్టేసుకున్నామనమాట. ఇది ఎవరి కోసం అంటే మా ఆయన ఆఫీస్‌లో జర్మనీ నుంచి వాళ్ళ మేనేజర్ అయితే వచ్చారండి. మా ఆయనకైతే మేనేజర్ లాగా కాదండి, ఒక ఫ్రెండ్ లాగా అనమాట. ఇంకా దానికోసమేనే మేము బెంగుళూరులో కొన్ని ప్లేసెస్ చూపించాలనుకున్నాము. దీనికంటే ముందే వాళ్ళు పాండిచ్చేరికి అయితే వెళ్ళొచ్చారండి. ఒక ప్లేస్‌కి అయితే వెళ్ళొచ్చారు. తర్వాత మేము బెంగుళూరులో కొన్ని ప్లేసెస్ చూపించాలనుకొని తీసుకొని వెళ్తున్నాము. తర్వాత మా ఆయన ఇంకా జర్మనీ సార్ అయితే మళ్ళీ మైసూర్‌కి వెళ్తారంట. ఇది దానికంటే ముందు ఇలా తీసుకొని వెళ్తున్నామన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, చెట్లన్నీ ఒక సబ్వే లాగా భలే చూడడానికి చాలా బాగా అనిపించింది. అది అందుకే వీడియో తీస్తున్నాను. తర్వాత మేము ఫస్ట్ అయితే శివుని టెంపుల్కి అయితే వచ్చామండి. ఇక్కడ చూడడానికి ఎలా ఉందంటే ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అనమాట. పార్కింగ్ ఏరియా నుంచి ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ దానికి సంబంధించి కొన్ని స్లోగన్స్ అయితే రాసి పెట్టున్నారు. ఇక్కడ ఎంట్రీ కోసం అయితే టికెట్ అయితే తీసుకోవాలండి. టికెట్ ఛార్జీ కూడా కొంచెం నాకు ఫస్ట్ అయితే ప్రైస్ ఎక్కువ అనిపించింది, కానీ లోపలికి వెళ్ళి మొత్తం చూసాక ఓకే వర్త్ అనిపించింది. ఎందుకంటే అంత బాగుంది లోపలైతే. మీకు కూడా చూపిస్తాను పదండి. ఇక్కడ చూస్తున్నారా, పెద్ద శివయ్య అయితే మనకు లోపలికి ఎంటర్ అవుతూనే దర్శనం ఇచ్చేస్తాడు. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఎలా ఉంటుందంటే ఫారెన్ వాళ్ళకైతే ఒక టికెట్ ఉంటుందండి, ఇక్కడ ఉండే ఇండియన్స్కి అయితే ఒక టికెట్ ఉంటుందన్నమాట. ఫారెన్ వాళ్ళకైతే టికెట్ కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇక్కడ లోపలికి ఎంటర్ అయిపోతున్న ఇక్కడ ఒక శివలింగము, తర్వాత ఇక్కడ పక్కన అయితే ఒక చిన్న కప్లో రుద్రాక్షలు అయితే ఇస్తారండి. అవి 108 ఉంటాయన్నమాట. మనం ఓం నమ శివాయ అని 108 సార్లు చెప్పుకుంటూ అక్కడ ఉన్న 108 రాగి చెంబులు అయితే రుద్రాక్షలు ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకా పక్కనే శివుని విగ్రహం ఉందని చెప్పాను కదా, ఆడ మన చేత్తోనే ఇక్కడ అభిషేకం చేయిస్తారు. ఇక్కడ చూస్తున్నారా, ఇలా ఓం నమ శివాయ అని ఒక్కొక్క రుద్రాక్షని ఒక్కొక్క దాంట్లో వేస్తూ చెప్పుకుంటూ వెళ్ళాలి. చిన్న శివలింగం కొంచెం పైననే పెద్ద వినాయకుడు అయితే ఉన్నాడండి. ఇక్కడ ఏమంటే వాళ్ళు ఇచ్చిన రుద్రాక్షలు ఉన్నాయి కదా, అందులోనే ఒక తాడు ఇచ్చారనమాట. ఆ తాడుని ఇలా చెట్టుకు కట్టమని చెప్పారు. అది కట్టేసాము. తర్వాత ఇందాక చూపించాను కదా పెద్ద వినాయకుడు ఉన్నాడని, ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళాక కొంచెం వెనకలే ఇలా ఒక గుహలాగా ఉందండి. ఏదో హరిద్వార్ అని రాసి ఉందన్నమాట. లోపలికి చూస్తూనే మొత్తం ఏదో లైటింగ్ కలర్ఫుల్గా అనిపించింది. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతూనే హరిద్వార్లో శివయ్య ఎలా ఉంటాడు, రిషికేశ్లో శివయ్య ఎలా ఉంటాడని మొత్తం కొన్ని ప్లేస్లలో ఉన్న శివలింగాలు ఎలా ఉంటారో మనకు తెలియదు కదా, అంత దూరం వెళ్ళలేం కదా, అన్నీ ఇలా ఒక ప్లేస్లోనే పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. అన్ని శివలింగాలని ఒకేసారి దర్శనం చేసుకున్నట్లు అనిపించింది అనమాట. చాలా హ్యాపీగా ఉన్నింది. ఇక్కడ చూస్తున్నారా, ఫస్ట్ అయితే హరిద్వార్లో ఉన్న శివయ్యని అయితే దర్శనం చేసుకున్నాము.
అలా లోపల శివయ్యని అందరినీ దర్శనం చేసుకున్నాక ఇలా బయటికి వస్తూనే ఇంకో చిన్న శివలింగం ఉంటుందండి. అక్కడైతే పాలాభిషేకం మనతోనే చేయిస్తారనమాట. ఇంకా దాని పక్కనే ఇలా ఒక హుండీ లాగా ఉందండి. ఇదైతే ఒక డోలు లాగా పెద్ద హుండీ అనమాట. డోలు లాగా కట్టించారు, చాలా బాగుండింది చూడ్డానికి. తర్వాత దాని పక్కనే మళ్ళీ ఒక గుహ అయితే ఎంటర్ అయ్యామండి. ఇది వచ్చేసి మొత్తం ఇండియాలో ఎక్కడెక్కడ శివలింగాలు ఉన్నాయో అవి కూడా మొత్తం దాని కంటిన్యూషన్ అని చెప్పాలి. ఈ ప్లేస్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉన్న శివలింగం అంట. అక్కడ ఫేమస్ అయిన ఊర్లో ఉండేది. తర్వాత ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అని అన్నీ మొత్తం ఎక్కడెక్కడ శివలింగాలు ఫేమస్ ఇక్కడ అన్నీ అరేంజ్ చేశారండి. మొత్తం చాలా బాగా అనిపించింది చూడడానికైతే. ఇక్కడ లోపలైతే 3 కేవ్స్ లాగా అరేంజ్ చేశారండి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు అమ్మవారు అయితే దర్శనం ఇచ్చారు. అసలు ఇక్కడ ఎలా ఉందంటే అమ్మవారి దగ్గర కానీ శివలింగాల దగ్గర కానీ మ్యూజిక్ లాగా పెట్టారనమాట. ఒక సాంగ్ లాగా పెట్టున్నారు. అది ఇక్కడ డైరెక్ట్గా పెడితే కాపీరైట్ కిందకి వచ్చేస్తుందని ఇక్కడ యాడ్ చేయడం లేదనమాట. కానీ అది మనం రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుందండి. నిజంగా చాలా బాగుండింది లోపలైతే. ఇక్కడ అడవిలో ఇలా జంతువులు, జింక, కుందేళ్ళని ఇక్కడ చూస్తున్నారు ఎంత బాగా సెట్ చేశారో. ఇది లోపల మొత్తం గాలి ఆడదు కదండి, దానికోసమే అయితే మధ్య మధ్యలో ఏసీలు అయితే అరేంజ్ చేసి పెట్టినారనమాట. ఇక్కడ హనుమాన్ దగ్గర అయితే జై శ్రీరామ్ అనే మంత్రం పెట్టున్నారు. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ హనుమాన్ చూపిస్తాడు కదా, నా లోపలే ఉన్నాడు రామయ్య సీతమ్మ అని చూపించినట్లు చాలా బాగా అరేంజ్ చేశారు. ఓపెన్ చేసినట్లే అది ఓపెన్ చేస్తా క్లోజ్ చేసినట్లు పెట్టారనమాట. అంత బాగుండింది. ఇంకా మేమైతే అక్కడి నుంచి బెంగళూరు ప్యాలెస్కి అయితే వచ్చామండి.
ఇక్కడ లోపలైతే కెమెరా అలౌ లేదని చెప్పారనమాట. మొబైల్ వీడియో తీసుకోవద్దని చెప్పారు. ఇంక మేము బయటైతే కొంచెం వీడియో తీసాము. ఇంకా లోపలైతే వాళ్ళొక ఆడియో ఫోన్ లాగా ఇస్తారనమాట. ఒక మొబైల్ ఇచ్చి హెడ్‌ఫోన్స్ ఇస్తారు. దాంట్లో మనకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెట్ చేసుకొని, అందులో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఈ ప్లేస్ గురించి. అంటే అక్కడ ఒక్కొక్క నెంబర్స్ పెట్టుంటారు లైన్‌గా. ఆ నెంబర్‌ని క్లిక్ చేసామంటే దాని చరిత్ర, దాన్ని మొత్తం చెప్తారనమాట. మేమంతా అది లోపల చూసుకున్నాక ఇంక బయటకైతే వచ్చేసామండి. బెంగుళూరు ప్యాలెస్ అయితే చూడడానికి బయట ఇలా ఉంటుందన్నమాట. నేను ముందేమనుకున్నానంటే లోపల వీడియో తీసుకోవచ్చులే, అలో ఉంటుందిలే అనుకున్నాను. ఎందుకంటే మేము మైసూర్‌కెళ్ళినప్పుడు మైసూర్ ప్యాలెస్‌లో అలో చేశారు కదా వీడియో. ఇక్కడ కూడా అలో ఉంటుందిలే అనుకున్నాను, కానీ ఇక్కడ అలో చేయలేదన్నమాట. ఇంక తర్వాత మేమైతే ఇంకా అప్పటికే లంచ్ టైం అయిపోయిందండి. 2:30 అయింది. ఇంకా ఫుల్ ఆకలి అయితా ఉండింది అప్పటికి, చాలా లేట్ అయింది కదా. మేము లంచ్ కోసం అయితే రెస్టారెంట్ రాలేదండి. ఇదేదో ఇటాలియన్ రెస్టారెంట్ అంట. ఫస్ట్ టైం వెళ్తున్నాం అక్కడికి మేము. ఇదైతే మొత్తం ప్లాన్ చేసింది మా ఆయన మేనేజర్ ఉన్నారు కదా, జర్మనీ సారే అనమాట. ఇక్కడ ఫస్ట్ అయితే స్టార్టర్స్ తెప్పించారు. స్టార్టర్స్ అంటే ఏమో అనుకున్నాను. ఇవి వచ్చేసి ఏదో బ్రెడ్ టోస్ట్ చేసి దానిపైన అదేదో సాస్, టమాటా, ఆనియన్స్ అవన్నీ పెట్టించారు. తర్వాత మేమైతే ఆరెంజ్ జ్యూస్ చెప్పుకున్నాము. ఇదైతే ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ అండి. ఇంకా మా లక్కీ కోసం కూడా ఒక ప్లేట్లో పెట్టారనమాట బ్రెడ్ టోస్టరు, అదే స్టార్టరు. ఇంకా మా లక్కీకి కూడా చాలా ఫుల్ ఆకలి అవుతూ ఉండిందండి. అది ఎలా తినాలో అర్థం అవ్వట్లేదన్నమాట. ఫస్ట్ అయితే దాన్ని నైఫ్ తీసుకొని కట్ చేసి తినాలనుకున్నాడు. అది రావట్లేదని మళ్ళీ చేత్తో తీసుకొని తింటూ ఉన్నాడు. ఫస్ట్ అయితే ఒక బైట్ తిన్నాడు, వాడికి నచ్చలేదంట. మళ్ళీ పక్కన పెట్టేశాడనమాట. ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి టస్కానో ఇటాలియన్ రెస్టారెంట్ అండి. ఇది ఫుల్లీ ఇక్కడ బిర్యానీస్ కానీ అలాంటివి ఏమి ఉండవన్నమాట. ఎక్కువ మెయిన్ ఇటాలియన్ అంటే న్యూడిల్స్, పాస్తా, పిజ్జాస్ అలాంటివి మాత్రమే దొరుకుతాయి ఇక్కడైతే. ఇంకా మా లక్కీ కోసం అయితే పాస్తా చెప్పారు, ఇంకా మా కోసం అయితే పిజ్జాస్ చెప్పినారు. ఫస్ట్ అయితే మా లక్కీదే వచ్చేసిందనమాట. ఇంకా మా లక్కీ ట్రై చేస్తున్నాడు. నేను ఏమైనా కారం ఉంటుందేమో అనుకున్నాను, కానీ అసలు కారమే లేదనమాట. చాలా స్వీట్ అనిపించింది, అందుకే తింటూ ఉన్నాడు. ఇది వచ్చేసి నా కోసమే అనమాట. చికెన్ పిజ్జా ఆర్డర్ పెట్టినారు. దానిపైన అయితే ఎగ్ కూడా వేశారండి. ఇంకా దానిపైన నేనైతే అది కారం ఉండదేమో అని చెప్పి దానిపైన అది చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ చల్లుకొని తింటూ ఉన్నాను. ఇంకా తర్వాత మా ఆయన కోసం అయితే ఇది వెజ్ పిజ్జా. నాకైతే అందులో 3 పీసెస్ తినేసరికి అది హెవీ అయిపోయిందనమాట. ఇంక అసలు తినలేకపోయాను, ఫుల్ అయిపోయింది. ఆ జ్యూస్ తాగి పిజ్జా తినేసరికి అది ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా అలా తినేసి ఆడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే లాల్బాగ్కి వెళ్తున్నాము. ఇది మొత్తం రెస్టారెంట్ బయట అండి. రెస్టారెంట్ అంటే ఇది ఏదో మొత్తం ఒక షాపింగ్ మాల్ లాగా ఉందన్నమాట. అది కొంచెం అట్లా లోపలికి వెళ్తే షాపింగ్ మాల్ ఉంది. అది చాలా కాస్ట్లీ ఉంది లోపల అన్ని ఐటమ్స్ అన్నీ. ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంకా మేమైతే లాల్బాగ్ అయితే వచ్చేసామండి. అప్పటికే టైము 4:30 అయిందనమాట. ఇంకా మా లంచ్ టైం అయిపోయేసరికి ఇక్కడ చూడండి 4 అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి 4:30 అయింది. లాల్బాగ్ అయితే 8 వరకు ఓపెన్లో ఉంటుందని చెప్పారు. ఈ లాల్బాగ్కి రావడం నేను సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం అయితే మా అమ్మ మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు వచ్చాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట. ఇక్కడ లాల్బాగ్ బయట అయితే స్నాక్స్, జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి బయటే. ఇంకా ఇక్కడ ఎంట్రన్స్ అనేది 2 వేస్ ఉందండి. ఇది బ్యాక్ సైడ్ నుంచి అనుకుంటాను. ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ ఇది వేరేది ఉందన్నమాట. అది వేరే రూట్ వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అంటే ఇది మొత్తం హిల్ నుంచి ఎంటర్ అవుతాము ఇక్కడ బ్యాక్ సైడ్ అంటే. ఇంకా ఆ రోజు క్లైమేట్ ఎలా ఉన్నిందంటే వర్షం పడుతుందేమో అన్నట్లు ఉన్నిందనమాట. మొత్తం మొబ్బేసుకొని ఉండింది, వర్షం పడుతుందేమో
అక్కడికి ఎంటర్ అయ్యాక అనుకున్నాం కానీ చాలా చల్లగా అంటే ఎండ లేకుండా చాలా బాగుండింది. ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా, స్టెప్స్ అవన్నీ ఎక్కామంటే అక్కడ నుంచి చూసామంటే మనకు కొంచెం అంతా బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తాయండి. ఇక్కడ చాలా బాగుంది కూర్చోడానికి, పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగా అనిపించింది. ఈ లాల్బాగ్ పార్క్ మెయిన్ దేనికంటే పిల్లల కోసం అయితే కాదండి, మెయిన్ మొత్తం చెట్లు ఎక్కువ ఉంటాయి, అంటే ఎక్కువ గ్రీనరీ బాగా కనిపిస్తుంది అనమాట. పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇక్కడ ఏం లేవండి, అంటే స్లైడ్ కానీ స్వింగ్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. ఇక్కడ జస్ట్ వాకింగ్ చేసే వాళ్ళకి కానీ ఎప్పుడన్నా అలా ఒకసారి పిక్నిక్ లాగా రావడానికి కూడా చాలా బాగుంటుందండి. అంటే మనం ఏమైనా తెచ్చుకొని లోపల కూర్చొని తినడానికి కూడా చాలా బాగుందన్నమాట లోపల అయితే. ఇక్కడ చూస్తున్నారా, కొంచెం లోపలికి వచ్చాక ఇది కొంచెం వాటర్ ఫాల్ లాగా కనిపించింది అనమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది చూడలేదండి మేమైతే. ఇది వాళ్ళు అరేంజ్ చేశారా లేకుంటే న్యాచురల్గా వస్తుందా వాటర్ ఫాల్ అనేది మాకు అర్థం కాలేదు. మేబీ మేము ఏమన్నా మిస్ అయ్యామనుకుంటా చూడడం ఇది ఏమన్నా ఈ ప్లేస్.
ఇంకా మేమైతే కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నామండి, అది తింటూ ఉన్నాం కూర్చొని. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.